హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? గత రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారా? స్తుతిస్తూ మేల్కొని దేవుని యందు ఆశ కలిగి ఆయన మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? రెండో చిన్న ప్రార్థనతో ఈరోజు మరొక వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మేము పొందే హెచ్చరికలు, గద్దింపులు, నీ యొక్క ఉన్నతమైన కృప, వాత్సల్యతలు మేము గ్రహించినట్లుగా, నీ యందు ఆదరించబడినట్లుగా మాతో మాటలాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, బైబిల్ చదువుతుంటే 3 ముఖ్యమైన విషయాలు నా హృదయాన్ని ఎక్కువగా తాకాయి. ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థిస్తూ దేవునితో నడుస్తుంటామో మనం గ్రహించుకుంటాం ఏంటంటే, మనం ఎంత నీచమైన వారిమి, ఎంత బలహీనలము, పాపం ఎంత కఠోరమైనది. ఒక వ్యక్తి పాపమునకు లోనైనప్పుడు ఎంతగా తనకు తాను నాశనాన్ని చేసుకుంటాడు. పాపం యొక్క కఠోరత్వము, మానవుని హృదయం యొక్క మోసకరమైన ఘోరమైన వ్యాధిని గురించి, మన మోసపరిచే జీవితాలు, మన తలంపులు, మన ఆలోచనలు, పడిపోయిన మానవుడి జీవితం గురించి మనం గ్రహించుకుంటాం. రెండవది, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత జాలి కలిగిన వాడు, ఆయన ఎంత ఔన్నత్యం కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడు, ఎంత దయాదాక్షిణ్యాలు కలిగిన వాడు, ఎంత జాలి మనసు కలిగిన వాడు, అసలు ఎంత గొప్పవాడైన, ఎంత మంచివాడు అన్నది తెలుసుకుంటావు. అందుకే చదవండి బైబిల్. నీ స్థితిని నువ్వు తెలుసుకుంటావు, దేవుని ఉన్నత స్థితిని గ్రహించుకుంటావు. అండ్ మూడో సంగతి ఏంటంటే, ఇంత పాపిని కూడా అంత గొప్ప పరిశుద్ధుడు ప్రేమిస్తున్నాడని, ఇంత స్థితికి దిగజారిపోయిన మనల్ని కూడా అంత ఉన్నత స్థితికి హెచ్చించగలిగిన ఆయన రక్షణ కార్యం మన గురించి చేశారని, మనల్ని నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేసే రక్షణ శక్తి కలిగిన వాడిని, విమోచించేవాడని, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు, ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చేవాడని, ఒక నిష్ప్రయోజకుడిని ప్రయోజకుడిగా మార్చేవాడని, ఆయన మాట విని వణికిన వారి ద్వారా అద్భుతాలు జరిగిస్తాడన్న సంగతిని మనం బైబిల్లో చూస్తుంటామండి. దావీదు యథార్థంగా దేవుని వెంబడించాడు. కారణం, దావీదు దేవుని గొప్పతనాన్ని గుర్తించాడు, గొప్పవాడయ్యాడు. సొలొమోను దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, గొప్పవాడయ్యాడు. కానీ తన మోసకరమైన హృదయం విషయమై గ్రహించుకోలేకపోయాడు, కాబట్టి పతనమైపోయాడు. ఇక అక్కడి నుంచి దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆ ఇశ్రాయేలు రాజ్యం మీద నీ కుమారుల్లో ఒకడు ఉండక తప్పదు, నీకు ఇస్తున్నాను అని దావీదుకి ఇచ్చిన వాగ్దానం కోసం ఎంతమంది దరిద్రులైనప్పటికీ రాజులు అందరూ విసిగించేవారు, తిరగబడేవారు, దేవునికి విరోధంగా ప్రవర్తించేవారైనా ఇంకా కృప, ఇంకా దయ చూపిస్తూ ఇప్పటికీ మనం 18 మంది రాజుల గురించి చూసుకుంటూ వచ్చాం. ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ విసిగిస్తూనే ఉన్నారు. ఇద్దరు కూడా పశ్చాత్తాపడ్డాడు. యెషీ పశ్చాత్తాపడి గుణపడ్డాడు కాబట్టి దీవించాడు. ఇప్పుడు అతను కుమారులైన యెహోయాహాజు రాజ్యానికి రాగానే అతను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. 3 నెలల్లోనే అతని ప్రభుత్వం ముగిసిపోయింది, బందీ అయిపోయాడు. నిన్న చూసాం కదా, యెహోయాకీము ఇతడే ఆరంభించినప్పుడు, ఇతడు 25 ఏండ్ల వాడైనప్పుడు ఒక 11 సంవత్సరాలు ఏలాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36:5 యెహోయాకీము. ఇతని జీవితంలో కూడా అలాగే దేవుడిని దుఃఖపరిచి, దేవుడిని బాధ పెట్టిన విషయం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు మరొక ఆ యెషయా కుమారుల్లో 3వ వాడు యెహోయాహాజు, 2వ వాడు యెహోయాకీము, ఇంకో కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు యెహోయాకీను. ఈ యెహోయాకీనును రాజుగా చేశాడు దేవుడు. ఈ యెహోయాకీను 9వ వచనంలో, యెహోయాకీను ఎలా ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడే యెరూషలేమును 3 నెలలు
3 నెలల 10 దినములు ఏలాడంట. చాలా గొప్ప. 3 నెలల 10 దినములు ఏంటండి? 3 3 30 ఒక 10 అంటే 100 రోజులు పరిపాలన అంటారు చూసారా? ఒక 100 రోజులు పరిపాలించాడు. ఏదీ లేదు ఏంటంటే, ఏ మేలు చేయలేదు సరిగదా, ఏ విధంగా పశ్చాత్తాపడలేదు సరిగదా, తన్ను దిద్దుకోలేదు, దేశాన్ని సరిదిద్దలేదు సరిగదా, తన ఇష్టానుసారంగా దేవుని దృష్టికి వ్యతిరేకంగా జీవించి తన తండ్రి జీవితాన్ని చూసి పశ్చాత్తాపడి తను బతుకు దిద్దుకోలేదు, తన సహోదరుల జీవితాలు చూసి దేవుని మీద తిరగబడి ఎట్లా నష్టపోయాడన్నది గ్రహించుకున్నప్పటికీ పశ్చాత్తాపడలేదు. ఎంతమంది అండి? కొంతమంది వాళ్ళ ఎప్పుడు చూసినా ఎన్ని అవకాశాలు ఇచ్చినా కఠినపరుచుకుంటారు తమ హృదయాలు. కళ్ళారా ఎంతమంది దేవుణ్ణి ధిక్కరించి పతనమవుతున్న వారిని చూసినా నీవు ఆ స్థాయికి వచ్చేటప్పటికి నీవు దేవునికి లోబడదామని భయపడదామని కాక ఒక వార్నింగ్గా ఇతరుల జీవితాలు తీసుకోవడానికి బదులు మొంటికెత్తి దేవుని మీద తిరగబడే వారిగా ఉంటున్నాం. 3 నెలలలోనే ఇతడు నెబుకద్నెజరుకు బానిసైపోయాడు. అతను యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతన్ని చెరసాల్లో పడేశాడు. దేవుడు రాజుగా ఉండమంటే నేను చెరలో ఉంటానంటే ఎవరేం చేయగలరండి? కడుగుబడిన పంది బురదకు తిరిగినట్లు కక్కిన దానికి తిరిగిన కుక్క వలె అన్న సామెత ఈనాడు విశ్వాసులు అనబడిన వారికి సర్వసాధారణమైపోతుంది. దేవుడు నిన్ను విడిపించాక మళ్ళీ 8 దెయ్యాలకు నీ హృదయంలో చోటెందుకు ఇస్తున్నావు? నీ హృదయంలో దేవునికి స్థలం లేనప్పుడు దురాత్మలు అక్కడ జొరబడతాయి. ఇంతగా దేవుడు ప్రేమించిన అంతగా వీరు విసిగించారు, బందీలయ్యారు. 37 సంవత్సరాలు ఇతడు నెబుకద్నెజరు చెరలో, బబులోనులో చెరలో ఉన్నాడట. ఆ చెరలో ఉన్న సమయంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు జీవితం అంతా అక్కడే గడిచిపోయిందండి. 3 నెలలు రాజ్యం చేశాడు, 3 నెలల 10 రోజులు. మిగిలిన జీవితం అంతా అక్కడ చెరలో ఉన్నప్పుడు ఈ నెబుకద్నెజరు ఇతన్ని బంధించి అతని పినతండ్రి అయినా లేక సహోదరుడు కజన్ అయినా సిద్కియాను రాజుగా చేశాడు. అతని గురించి రేపు చూద్దాం. అతడు రాజుగా చేసినాడు. అతడు సరిగ్గా చేయలే. అతడు 11 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడంటే అతడు రాజ్యం వెళ్తున్నప్పుడు కూడా యెహోయాకీను చెరలోనే ఉన్నాడు. వింటున్నాడేమో వాళ్ళు వీళ్ళు చెబితే. దేవునికి మనం ఒంటరిగా ఉన్నప్పుడండి కొంచెం మన స్థితి మనకు అర్థమవుతుంది. అందుకే మీరు ఒంటరిగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయమన్నాడు దేవుడు. నువ్వు అందరి ముందు ఉన్నప్పుడు నువ్వు ఏదేదో అనుకుంటావు, కానీ నీ విలువ ఏంటో నీకు తెలియాలంటే నువ్వు దేవుని ముందు నిలబడు. దేవుని ముందు నిలబడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి పరిశీలించుకో. దేవా నన్ను పరిశోధించు, పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందుందేమో చూడని ప్రార్థించడం నేర్చుకుందాం. కనీసం పడిపోయినప్పుడైనా పడ్డ చోట నుండి లేవాలంటే ప్రభు వైపు చూడాలండి. కనీసం మన గోతులో పడ్డప్పుడు ఆ గోతులో అయినా మన స్థితిని మనం గ్రహించుకుంటే దేవుని సహాయం కొరకు కోరితే ఆయన ఎప్పుడు లేపడానికి సిద్ధమే. అనేక సంవత్సరాలు ఆ చెరలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని కనికరించాడు. ఒకవేళ మరి పశ్చాత్తాపడ్డాడేమో అది రాయబడలేదు ఇక్కడ. కానీ ఈ సిద్కియా కూడా తను విఫలుడైపోయినప్పుడు 11 సంవత్సరాల్లో 37 సంవత్సరాలుగా ఆ చెరలో ఉన్న యెహోయాకీనును ఒకసారి చూడండి. అది రాజుల 2వ గ్రంథము. ఇవన్నీ మనం కంప్లీట్ స్టోరీస్ కావాలంటేనండి రాజులు, 1 రాజులు, 2వ రాజులు, అలాగే 1 దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు చదవాలి. కొన్నిసార్లు వీరి కాలములో ప్రవక్తలుగా ఉన్న ఇర్మియా ఇంకా చాలామంది ఆ ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల కాలంలో ప్రవక్తల పుస్తకాల్లో కూడా వీరి పేర్లు రాయబడి ఉంటాయి. ఇదంతా ఎవరో అడిగారు, మీరు సైమల్టేనియస్గా ఈ రాజుల కాలంలో ఉన్న ప్రవక్తల గురించి కూడా చెప్పండి, అది కంపేర్ చేస్తూ చెప్పండి, యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజుల గురించి చెప్పండి అన్నారు. అలాగ చెప్పాలంటే మనం మంచి సీరియస్గా కొన్ని బైబిల్ క్లాసెస్ చేయాలి. మీరేమో అనుదిన ధ్యానం, మీరు పనుల్లో ఉంటారు కనుక క్లుప్తంగా 20 minutesలో ముగిస్తున్నాం. మరి ప్రభు చిత్తమైతే ఇంకోసారి ప్రవక్తల గురించి
నేర్చుకోబోతున్నాం. ఇక్కడ రాజుల 2వ గ్రంథములో మనం చూసినట్లయితే 25వ అధ్యాయం 27వ వచనంలో యూదా రాజు అయిన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 37 సంవత్సరాలు చెరలో ఉన్నాడంటే ఎట్టుండుంటాడో ఆలోచించే ఎముకల గూళ్ళ గుండి ఉంటాడు. ఏంటండి, రూపం రాజ స్వరూపం కాదు కానీ ఒక బెగ్గరగా ఉండుంటాడు. 12వ నెల 22వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీలో నుండి యూదా రాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనుకు తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను. కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిలో భోజనము చేయుచూ ఉండెను. మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు నిర్ణయించబడినదై అతడు బ్రతికిన నాళ్ళు ఆ చప్పున అతనికి ఇయ్యబడెను. బయటికి తెచ్చాడే కానీ రాజు అవ్వలేదండి. అక్కడ కూర్చోబెట్టి అతనికి ఫ్రీగా అతని సలహాలు వరకు తీసుకోవడానికి అక్కడ యూదారాజు ఒకడు ఉన్నాడు, ఆ రాజవంశంలో వాడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి అన్యుడైన రాజు అతన్ని వాడుకుంటున్నాడు. ఏదేమైనైతే అతడు పశ్చాత్తాపడితే కనీసం తను 37 సంవత్సరాల తర్వాత బయటికి రప్పించి చెర నుండి విడిపించి తన యొక్క దుఃఖ వస్త్రాలు తీసివేసి తనకి పస్తులుండే బతుకును తప్పించి చక్కటి భోజనంతో ఆ రాజు దగ్గర బ్రతికినంతకాలం ఉన్నాడంట. ఏం ప్రయోజనం అండి. పొట్టకూటి కోసమే దేవుణ్ణి వెంబడించేవారిగా ఉన్నామా? ఈ లోకంలో సుఖంగా ఉంటే చాలనుకుంటున్నామా? దేవుడు ఎంతగా మనల్ని దీవించే రాజులైన యాజక సమూహంలో పెడితే మనమేదో ఈనాటికి ఆనాడు ఏదో జీతగాళ్లగా బ్రతకాలని, కూలివాళ్లగా బ్రతకాలని, మనుష్యులకు దాసోహం చేయాలని, మనుషుల మన్ననలతోనే బ్రతకాలని ఆలోచిస్తున్నామే కానీ కుమారత్వం ఇచ్చాడు దేవుడు మనకు, ఆధిక్యత ఇచ్చాడు దేవుడు మనకు, స్వతంత్రత ఇచ్చాడు దేవుడు మనకు. మన స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకొని నీ సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ మనుష్యుని పూజిస్తూ చతుష్పాద జంతువుల యొక్క మనుషుల యొక్క స్వరూపమునకు మారుస్తూ ఉన్న భ్రష్ట మనసులో ఈనాడు ప్రజలున్నారన్నది ఎంత నిజం. ఈ అంచెదనములలో ఇటువంటి పరిస్థితులు కళ్ళారా మనం చూస్తున్నామండి. ఎక్కడో ఉండవలసిన నీవు ఈరోజు ఎక్కడున్నావండి? ఆ తండ్రి ప్రేమకు అర్హుడమైన నీవు పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలనే స్థితిలో బ్రతుకుతున్నావు. బుద్ధి తెచ్చుకోవా? బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు తిరిగి వస్తే తండ్రి స్వీకరించినట్లు ఈరోజు మన ప్రభు మన తప్పులు గ్రహించుకొని మన స్థితిని గ్రహించుకొని పశ్చాత్తాపడితే పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎంతగా దావీదును పట్టి దేవుడు ఇశ్రాయేలులో ఒకరిని, ఆ యోధా వంశంలోని ఒకరిని, ఆ దావీదు కుమారులలో ఒకరిని రాజ్యం మీద ఉంచాలని ఆశపడినప్పటికీ ఒకరి తర్వాత ఒకరు ఆయన్ని బాధ పెట్టిన మూలాన చివరిగా ఇదిగో సిద్కియాకు ఒక ఛాన్స్ ఇవ్వబడింది. ప్రముచితమైతే రేపు అతని గురించి కూడా ఒకసారి చూద్దాం. అతడు కూడా దేవుడిని దుఃఖపరిచాడు, అతడు కూడా విఫలుడయ్యాడు. అందువలన దేవుని కోపం ఇశ్రాయేలు జనాంగం మీద రగులుకున్నది. ఇంతటి భయంకరమైన పరిస్థితిలోనికి మనం దిగజారకుండా, మనం అర్హత లేకపోయినా మనల్ని క్రీస్తు తన రక్తంతో కొని మన బందీలుగా ఉన్న మనల్ని విడుదల చేసి పాపానికి బందీలమైపోయిన సాతాను చెరలో చిక్కుకుపోయిన తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలను, మోసకాటలు, అబద్ధికులను, విగ్రహారాధికులను, జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారిని ఈరోజు క్రీస్తు తన రక్తములో కడిగి రాజులైన యాజక సమూహంలో చేర్చి నిత్యము నా ఎదుట మీరుందురు అని వాగ్దానం ఇస్తున్నాడు. పశ్చాత్తాపడదాం. ప్రభు బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు బిడ్డలుగా, రాజులైన యాజక వంశములు చేరిన వారిగా ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎన్ని మేలులు చేసినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా అంతకంతకు చెడిపోయే మా మోసకరమైన హృదయాన్ని మేము గమనించి
గుర్తించి పశ్చాత్తాపడుటకు సహాయం చేయ్యా. గద్దింపులను దిద్దుబాటులను తృణీకరించక మా హృదయ స్థితిని నిజస్థితిని తెలుసుకునే నీ దైవని నీ వాక్యమునే వెలుగును మేము నిర్లక్ష్య పెట్టక నేడు మీరు ఆయన మాట వినిన మీ హృదయమును వినిన ఎడల మీ హృదయమును కఠినపరచకొనకుడి అని చెప్పినట్లుగా నీవు ఇన్ని రీతులుగా మాతో ఇంతమంది జీవితాల ద్వారా హెచ్చరిస్తుండగా మా హృదయాలు కఠినపరుచుకొనక మా మనస్సులు మెత్తనపరుచుకొని పశ్చాత్తాపడి గుణపడుటకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు వింటున్న ఈ రాజుల చరిత్రలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇంకా ఈ రాజుల చరిత్రలు కొనసాగించడానికి ఈ యూదా రాజుల్లో చివరి రాజుగా ఉన్న సిద్కియా గురించి ప్రభు చిత్తమైతే రేపు మనం నేర్చుకోబోతున్నాం. ఆ తరువాత ఇశ్రాయేల్ రాజులు మరొక 19 మంది ఉన్నారు. మనం లెంట్ సీజన్లో ఉన్నాం. క్రీస్తు సిలువ మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సిలువను ధ్యానించడం మనకి ఎంతో శ్రేష్టమైంది కనుక ప్రభు చిత్తమైతే సోమవారం నుండి మనం సిలువ ధ్యానాలు చేయబోతున్నాం. ఆ తరువాత ఆఫ్టర్ ఈస్టర్ మళ్ళీ ఇశ్రాయేల్ రాజుల గురించి క్రమంగా మనం నేర్చుకుందాం ప్రభు చిత్తమైతే. ఆ తర్వాత ప్రవక్తల గురించి అనేక విషయాలు బైబిల్లోని సత్యాలను ఒక క్రమ పద్ధతిలో మనం ధ్యానించబోతున్నాం. ధ్యానాలు తప్పక వినండి. ఆశ్రదించబడినప్పుడు ఆ విషయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ పేరు ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ప్రైజ్ రిపోర్ట్స్ 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. రోజు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తుడిలో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి.